యవనస్తుడు యేసుక్రీస్తు రోడ్డు మీద వెళ్తున్నాడు, బోధించుకుంటూ వెళ్తున్నాడు. పరుగున యేసయ్య దగ్గరకు వచ్చాడు. సద్బోధకుడా అని పిలిచాడు. యేసు తిరిగిన వెంటనే రోడ్డు మీదే మోకరించాడు. ప్రశస్తమైన వస్త్రములు ధరించాడు. సద్బోధకుడా అని చెప్పి మోకాల మీద పడి, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నేనేం చేయాలి? అద్భుతమైన ప్రశ్న. అతడు ఎవడట? యవ్వనస్తుడు అని మత్తయి సువార్తలో ఉంది. ధనవంతుడు మార్కు సువార్తలో ఉంది. ఎలా వచ్చాడు యేసయ్య దగ్గరికి? పరుగున వచ్చాడు. రావలసిన విధంగా వచ్చాడు. ఎవరి దగ్గరకు వచ్చాడు? రావలసిన రక్షకుడి దగ్గరికే వచ్చాడు. ఎలా ఎదుర్కొన్నాడు? మోకాళ్ళ మీద ఎదుర్కొన్నాడు. రావలసిన విధంగా వచ్చాడు. రావలసినటువంటి రక్షకుని దగ్గరికే వచ్చాడు. సద్బోధకుడా, రక్షించబడాలంటే నేనేం చేయాలి? నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నేనేం చేయాలి? యేసుక్రీస్తు అన్నాడు, ధర్మశాస్త్రము నువ్వు చదవలేదా? చదువుతున్నా. నరహత్య చేయవద్దు, దొంగతనం చేయొద్దు, మోసం చేయొద్దు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఇవన్నీ దేవుడిచ్చిన ఆజ్ఞలే కదా, వాటన్నిటినీ పాటిస్తున్నా. అతన్ని చూసి అతడు వాటిని పాటించని వాడైతే ఖచ్చితంగా యేసయ్య కరెక్ట్ చేసేవాడు, సరి చేసేవాడు. వాటన్నిటినీ పాటిస్తున్నానని చెప్పి అంటున్నావు కానీ వాస్తవంగా నువ్వు పాటించట్లా అని చెప్పేవాడు. కానీ బైబిల్లో ఏముందో తెలుసా? అతన్ని చూసి యేసు అతన్ని ప్రేమించి, అంటే నిజంగానే పాటిస్తున్నాడు. ప్రేమించి, నీకు ఒక్కటి కొదువుగా ఉంది. ఏమిటది? అతడు ధనవంతుడు మాట. నీకున్న ధనాన్ని పేదలకు అప్పగించేసి నన్ను వెంబడించు, నేను పరలోకానికి తీసుకెళ్తా అన్నాడు. ఎందుకని? ఒక యేసుక్రీస్తుకు మాత్రమే పరలోకానికి వెళ్ళే మార్గము తెలుసు. ఆ ప్రభువు సెలవిచ్చాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఏ ఒక్కడు కూడా పరలోకానికి రాలేడు. ఎందుకంటే పరలోకము నుండి దిగి వచ్చిన వాడు ప్రభువు, పరలోకానికి తిరిగి వెళ్ళినవాడు ప్రభువు. ఆ ప్రభువును వెంబడించిన వాడే పరలోకానికి వెళ్ళగలుగుతాడో. ఇది అద్భుతమైన సత్యం. కాబట్టి ఎవరైతే పరలోకానికి తీసుకుని వెళ్ళగలరో ఆ ప్రభువు అంటున్నాడు, అవన్నీ వదిలేసేయి, ధనాపేక్ష వదిలేసేయి, నన్ను వెంబడించు, పరలోకాన్ని తీసుకెళ్తా అని అంటే ఆ కుర్రవాడట మిక్కిలి ధనవంతుడు గనుక ముఖము చిన్నబుచ్చుకొని యేసును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అనగా పరలోకానికి వెళ్ళడం కంటే ధనమును కాపాడుకోవడం, ధనమును సంపాదించడం ఆ పిల్లవాడి, ఆ యవనస్తుడికి ఉన్న ఆశ. ఇప్పుడు ఏది ఆ కుర్రవాడిని దేవుని యొక్క రాజ్యానికి దూరం చేసింది? ధనాపేక్ష. ఏది నిన్ను ఈరోజు దేవునికి దగ్గరగా రాకుండా అడ్డుపడుతుంది? నీకు తెలుసు. అది ధనాపేక్ష కావచ్చు, లేదా అపవిత్రమైన జీవితం కావచ్చు, అపవిత్రమైన కళ్ళు కావచ్చు, అపవిత్రమైన బంధాలు కావచ్చు, విడిచిపెట్టలేని పాపం కావచ్చు, తరచుగా అలవాటు ప్రకారం చేసే తప్పు కావచ్చు. ఏమైతే నీ జీవితంలో దేవునికి దగ్గర కాకుండా పరలోకానికి చేరకుండా అడ్డుపడుతున్నాయో వాటి విషయంలో ప్రభువు చెప్తున్నాడు, వదిలేసేయ్. వదిలేస్తేనే నువ్వు నాతో పాటు పరలోకానికి వస్తావు అని ఆనాడు యవనస్తునికి చెప్పాడు. ఈరోజు మనందరికీ ప్రభువు చెప్తున్నాడు, ఏదైతే నీకు దేవునికి మధ్య అడ్డుగా ఉందో, అడ్డుపడుతుందో దాన్ని నువ్వు వదిలేసేయాలి. ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసయ్య దగ్గరకు వచ్చి, బోధకుడా, నిత్య జీవాన్ని పొందుకోవాలని నేనేం చేయాలి? యేసు వాడు ఎంత పిచ్చోడైనా, ఎంత వెర్రోడైనా, ఆయనకున్న ఆశ ఏంటి తెలుసా? వెర్రోడైనా సరే సత్యం గ్రహించాలి, తిక్కలోడైనా సరే, గర్విష్ఠైనా సరే రక్షించబడాలి, బాగుపడాలి. అది యేసయ్య యొక్క ఆశ. వాడు ఎందుకు ప్రశ్నిస్తున్నాడు? యేసయ్యను శోధించడానికి ప్రశ్నిస్తున్నాడు. అయినా సరే ఓపికగా వానితో ఏమన్నాడు తెలుసా? చూడండి ఏమంటున్నాడు. అందుకు ఆయన, ధర్మశాస్త్రమందు ఏమని వ్రాయబడింది నీకు తెలుసు కదా, నువ్వు చదవలేదా? బోధకుడా, ధర్మశాస్త్రంలో ఏమి రాయబడిందో నాకు తెలుసు. తెలిస్తే ఒకసారి చెప్పు నాకు. దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగు వానిని ఏమిటట ప్రేమింపవలననియు రాయబడి ఉన్నది. అద్భుతంగా చెప్పేశాడు. చెప్పాగా
ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు ధర్మశాస్త్రాన్ని బాగా పఠిస్తారు. ఎందుకంటే ప్రసంగాలు చేయాలి, ఆ ప్రసంగాల మీదే బ్రతకాలి, అదే వాళ్ళ జీవనోపాధి, అదే వాళ్ళకి జీతం. కాబట్టి ధర్మశాస్త్రం మొత్తాన్ని కూడా బాగా పఠించేస్తారు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి లోపం ఏమిటయ్యా అంటే, బ్రతుకు తెరువు కోసం బోధిస్తున్నారు కాబట్టి బ్రతుకును మార్చుకోవట్లేదు వాళ్ళు, బ్రతుకులను మార్చలేకపోతున్నారు వాళ్ళు. ఆనాటి ధర్మశాస్త్ర ఉపదేశకుల యొక్క దుస్థితి అది. ఈరోజు కొంతమంది పరిస్థితి కూడా అదే. చక్కగా చెప్పేశాడు రిఫరెన్స్. ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటి ఈ అద్భుతమైన సత్యాన్ని చక్కగా టక్మని చెప్పేశాడు. కొంతమంది బైబిల్ పండితులు ఉంటారు, బైబిల్ని బాగా చదివేస్తారు. పాస్టర్ గారు రిఫరెన్స్ చెప్పడం ఆలస్యం, క్షణంలో బైబిల్ తెరిచేస్తారు. మిగతా వాళ్ళు బైబిల్ తెరిచి చదివే లోపటే టక్మని చదివేస్తారు. వాళ్ళకున్న గర్వం ఏమిటాయా అంటే, అందరికంటే నాకు బైబిల్ బాగా తెలుసు, అందరికంటే ఫాస్ట్గా రిఫరెన్స్ తీయగలను, అందరికంటే ఫాస్ట్గా చదివేయగలను. బైబిల్ రిఫరెన్స్లు తెరవడానికి పోటీ పడుతున్నారు, బైబిల్ చదవడానికి పోటీ పడుతున్నారు. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుని కూడా ధర్మశాస్త్రం బాగా తెలుసు. యేసు అడిగిన వెంటనే టక్మని జవాబు చెప్పేశాడు. దేవునికి కావాల్సింది ధర్మశాస్త్రం బాగా తెలిసిన వాళ్ళు కాదు, ధర్మశాస్త్ర ప్రకారము జీవించేవాళ్ళు. నాయనా, ఈరోజు మాతోనే మాట్లాడావు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మా హృదయము నీ ఎదుట యథార్థంగా ఉంటే చాలు. నీ నీతిని, నీ యథార్థతను, నీ రాజ్యమును వెతికేవారిగా ఉంటే చాలు. ఏమి తిందుమో, ఏమి త్రాగుద్దుమో, ఏమి ధరించుకుందుమో, ఎక్కడ ఉంటామో మీరు చింతించకండి, అవన్నీ మీకు కావాలని దేవునికి తెలుసు. ఆయన నీతిని ఎతకండి, నీతిగా జీవించండి, ఆయన రాజ్యాన్ని వెతకండి, రాజ్యవాసులుగా, వారసులుగా జీవించండి. అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. నాయనా, నువ్వు ఆశించినట్టుగా, నువ్వు కోరుకున్నట్టుగా, నీ చిత్తానుసారంగా, నీకు ఇష్టలుగా నువ్వు మమ్మల్ని చూసే ప్రతిసారే నిన్ను సంతోషపరిచేవారిగా మేము జీవించులాగున సహాయం చేయ్యా. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని నూరంతలుగా దీవించమని, వారికున్న ప్రతి అవసరమును తీర్చమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండను గాక. షలోమ్.